2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. అమరావతిలో దాదాపు 34,000 ఎకరాల భూమిని సమీకరించారు. కానీ ఎవరు ఊహించిన విధంగా సడన్గా 2 ఎకరాల 70 సెంట్ల భూమిని సేకరించారు. ఎందుకు అని చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది. పైగా ల్యాండ్ ఎక్విజిషన్కి పోకుండా వీలైనంత వరకు సంప్రదింపుల ద్వారా ఈ సమస్యను పరిష్కరిద్దామని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ దాదాపు 12 ఏళ్ల కాలం ఇదంతా లెక్కేసుకుని చూస్తే కనుక అమరావతి నిర్మాణ ప్రణాళికని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన మొదటి 2 ఎకరాల భూమి మొన్న తీసుకుంది. అది కూడా వివాదాస్పదం చేసేటువంటి ప్రయత్నం జరిగింది. చాలామంది నెగిటివ్గా మాట్లాడారు, కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణతో చల్లబడ్డారు. దానికి మెయిన్గా ఉన్నటువంటి 2 రీజన్స్ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఒకటి, సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. మధ్యలో బిట్స్గా ల్యాండ్ ఇవ్వనటువంటి రైతుల వలన ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. సో అది పక్కన పెట్టేస్తే రెండో అంశం ఏంటంటే గృహప్రవేశాలకి అమరావతి సిద్ధమవుతుంది. పెద్ద ఎత్తున అక్కడ నిర్మాణాలు కంప్లీట్ అయినటువంటి, ప్రధానంగా అక్కడ కడుతున్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఏఐఎస్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ భవనాలు కంప్లీట్ అయినాయి. గవర్నమెంట్ ఆఫీసర్స్ భవనాలు కూడా కంప్లీట్ అయినాయి. అంటే ఎన్జిఓకి సంబంధించినటువంటి నిర్మాణ ప్రణాళికలో కొంత ఇంకా సమయం పడుతుంది, కానీ కొన్ని టవర్లు రెడీ టు ఆక్యుపైగా సిద్ధమవుతున్నాయి. వీటికి వెళ్ళేటువంటి రూటు సీడాక్సిస్ రోడ్డు ద్వారా వెళ్ళాలి. మరొక అంశం, ఇప్పుడు విపరీతమైనటువంటి వేగంతో కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది స్టీల్ బ్రిడ్జ్ల నిర్మాణం. ఈ రెండింటికి సంబంధించినటువంటి విశ్లేషణ ఒకసారి మనం చూద్దాం. గమనించి చూస్తే కనుక 2-3 రోజుల క్రితం ఒక పర్యటన జరిగింది. ఇది అమరావతి ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతం. ఇది మంత్రులకి బంగ్లాలు కేటాయిస్తూ జరుగుతున్నటువంటి నిర్మాణాలు. దాని పక్కనే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకి సంబంధించినటువంటి క్వార్టర్స్ ఉన్నాయి. ఆ నిర్మాణాలు పూర్తయినాయి. ఒక 2 రోజుల క్రితం మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు, అలానే పల్లా శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, ఇంకా అధికారులు, ఇతర నాయకులు బృందాలతో వీళ్ళందరూ వెళ్ళి ఈ బిల్డింగ్స్ని పరిశీలించారు. ఇవన్నీ కూడా రెడీ టు ఆక్యుపై ఉన్నటువంటి టవర్స్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్. వీటితో పాటు ఏఐఎస్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ భవనాలు కూడా రెడీగా ఉన్నాయి. వాటిని కూడా తనిఖీ చేశారు. లోపల వర్క్స్ అన్నీ కూడా దాదాపుగా అన్నీ కంప్లీట్ అయినాయి. అంటే ఇక్కడ కనుక గృహప్రవేశాలు జరిగితే సీడాక్సిస్ రోడ్డు మీద రాకపోకలు మరింతగా పెరుగుతాయి. ప్లస్ వెళ్ళేందుకు దారి క్లియర్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికను కూడా స్పీడప్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఒకసారి మీకు ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది స్టీల్ బ్రిడ్జి అవలేదా, అవుతుందా, ఇట్లాంటి చర్చలన్నీ ఇంతకాలం జరిగినాయి. 70 కోట్ల రూపాయలతో అటు బకింగ్హామ్ కెనాల్ మీద, ఇటు గుంటూరు ఛానల్ మీద వేస్తున్నటువంటి నిర్మాణం 2 బిట్స్గా స్టీల్ బ్రిడ్జ్ల నిర్మాణం మొదలుపెట్టేశారు. మధ్యలో ఉన్నటువంటి భూములు ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకున్నటువంటి వాటిల్లో ఉన్నటువంటి భూములు. అలానే సీడాక్సిస్ రోడ్ ఎండ్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి భూములు, అంటే మంత్రి సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి భూములు, వాటిని తీసుకున్నారనమాట. సో ఇక్కడ మీరు చూస్తే కొత్తగా రోడ్ల నిర్మాణం చకచకా సాగుతోంది. సీడాక్సిస్ రోడ్డు కనెక్టివిటీని హైవేకి, పాత హైవే అంటే గుంటూరు విజయవాడ హైవే అంటారు, దానికి కనెక్ట్ చేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర రూట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు తాజా దృశ్యాలు. స్టీల్ బ్రిడ్జికి సంబంధించినటువంటి సెకండ్ పోర్షన్ నిర్మాణానికి సంబంధించిన గడ్డర్స్, ఐరన్ గడ్డర్స్. కానీ అసలు ఫస్ట్ పోర్షన్ పరిస్థితి ఏంటి ఒకసారి మనం చూస్తే కనుక, ముందుకెళ్ళి ఇదంతా మట్టి రోడ్డుతో కనెక్ట్ చేస్తారు. స్టీల్ బ్రిడ్జ్లు 2 చోట్ల వస్తున్నాయి, మధ్యలో మళ్ళీ రోడ్డు వస్తుంది. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తారు. ఇది హైవేకి కనెక్ట్ అయ్యేటువంటిది. ఆల్మోస్ట్ కాంక్రీటింగ్ కూడా అయిపోయింది. కింద ప్యాచ్ వర్క్స్ కొన్ని జరుగుతున్నాయి. దీన్ని కంప్లీట్ చేసిన తర్వాత తార్ రోడ్డుతో మొత్తం కూడా ఫిల్ చేసి హైవేకి కనెక్ట్ చేస్తారు. ఈ రూట్ మీకు చూస్తే అర్థమవుతుంది. ఎన్సీసీ సంస్థ ఈ నిర్మాణాన్ని చేస్తుంది. ఇటు కాలువ పైనుంచి చూస్తే కనుక అది హైవేకి, అంటే ప్రకాశం బ్యారేజ్కి నేరుగా కనెక్ట్ అయ్యేటువంటి పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఆ కనెక్టింగ్ పాయింట్ దగ్గర కూడా మార్కింగ్ చేస్తున్నారు. కర్వ్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఇటు నుంచి వెళ్ళేటువంటి వాహనాలు, అటు నుంచి వచ్చేటువంటి వాహనాలు. ఎందుకంటే ఇది 2+2 4 లేన్ రహదారి. కనిపిస్తానికి అలా చిన్నగా అనిపిస్తుంది, కానీ మొత్తం ఏరియల్ వ్యూలో చూస్తే కనుక మీకు 4 వరుసల రహదారి కనిపిస్తుంది. ఈ 4 వరుసల రహదారి సీడాక్సిస్ రోడ్డుకి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఫ్యూచర్లో సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించి మరొకొంత, అంటే ఫేజ్ 3 ఎక్స్పాన్షన్ ఉంది. గుంటూరు ఛానల్ నుంచి అది నేషనల్ హైవే 16కి కనెక్ట్ అయ్యేటువంటి ప్రాజెక్ట్. దాదాపు 590 కోట్ల రూపాయలతో అదొక బటర్ఫ్లై జంక్షన్తో పాటు ఒక ఎలివేటెడ్ బ్రిడ్జ్తో సహా చేసేటువంటి నిర్మాణం. సో ఫస్ట్ ఫేజ్ ఇది ఇక్కడ కంప్లీట్ అయింది. ఇది చూస్తే అది హైవేకి కనెక్ట్ అవుతున్నటువంటి పాయింట్. ఒకసారి ఈ రూట్ దగ్గర చూస్తే కనుక హైవేకి కనెక్ట్ అవుతున్నటువంటి పాయింట్. అక్కడి నుంచి రోడ్ ఎలా కర్వ్ అవ్వాలి అనేది డిజైన్ చేస్తున్నారు, మా ఇంజనీర్స్ మార్కింగ్ చేస్తున్నారు. ఇది ఒక వే, అంటే టూ వేస్ ఉన్నాయి. అటు నుంచి వెళ్ళే వాహనాలు, ఇటు నుంచి వచ్చే వాహనాలు. దానికోసం 2 వరుసలు 4 వరుసలుగా నిర్మాణం జరిగింది. సో వీటికి లైన్ క్లియర్ అవ్వాలంటే
సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితేనే గృహప్రవేశాలు చేయగలుగుతారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జాప్యం జరిగింది కాబట్టి ఆ 2.5 ఎకరాల భూమిని తీసేసుకుంది. శరవేగంగా సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం జరుగుతుంది. మోస్ట్లీ ఒక 2 నెలల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికని రెడీ చేసుకుంది. వీలైనంత వేగంగా ఈ పనులు కంప్లీట్ అయితే కనుక ఆల్రెడీ ఎమ్యూనిటీస్ వర్క్స్ అన్నీ కూడా చాలా వేగంగా ఆ నిర్మాణాల్లో జరుగుతున్నాయి. అంటే ఈ టవర్స్లో చేసేటువంటి ఎమ్యూనిటీస్, బంగ్లాలకు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్, వాటిపైన కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. సో వీటన్నిటిని కలిపి ఒకేసారి గ్రాండ్ ఓపెనింగ్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికని సిద్ధం చేస్తుంది. స్టీల్ బ్రిడ్జిని అందుకే ప్రత్యేకంగా మంత్రి నారాయణ అధికారుల బృందం కూడా సందర్శించింది.